హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోబోతున్నాం అనమాట. అదేంటంటే ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు నేల మీద కాకుండా ఆకాశంలో విహరిస్తున్నారని చెప్పొచ్చు అనమాట. అది ఎలాగంటే ముఖ్యంగా 2024 ఎన్నికల ముందు 2019 ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బందులకు గురయ్యారు. 2019 ఎన్నికల్లో చాలా ఘోరంగా ఓడిపోవడం, అసలు అలాంటి పరాజయం ఆయన జీవితంలో చూడకపోవడం, దానికి తోడు వైసీపీ గెలిచిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ మీద, ఆ పార్టీలో ఉండే బలమైన నాయకుల మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చింది, వాళ్ళంతటా వాళ్ళే ఆత్మహత్య చేసుకొని చనిపోయేలా చేసింది. ఇవన్నీ చూసిన చంద్రబాబు నాయుడు గారు చాలా టెన్షన్ పడ్డారనమాట. దానికి తోడు వైసీపీ ఆయన్ని కూడా పర్సనల్గా వెళ్ళి చాలా మాట్లాడింది. ఆయన కుటుంబాన్ని చాలా మాటలు మాట్లాడింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బంది పడ్డారు. దానికి తోడు ఇంకా వదలకుండా స్వయంగా చంద్రబాబు నాయుడు గారినే జైల్లో పెట్టించింది వైసీపీ. ఇంకా ఇన్ని చూసిన జనాలకి ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవడం, ఇవన్నీ కల్లా అని చెప్పి చాలా మంది ఫిక్స్ అయిపోయారు అనమాట. కానీ కరెక్ట్ గా ఎలక్షన్స్ కి 2 నెలల ముందు మొత్తం వాతావరణం అంతా మారిపోయింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం, తర్వాత బీజేపీ వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో కలవడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఒక్కసారిగా ఆ పార్టీకి మంచి ఊపు వచ్చింది. అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఏదైతే చాలా తెలివైన ఆయన, అలాగే చాణికుడు అని చెప్పి అనుకున్నారో అది అప్పుడు నిజమయ్యేటప్పటికి అందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. అక్కడి నుంచి ఆయనకి కాలం బాగా కలిసి వచ్చి ఆయన అనుకున్న విధంగా 2024లో అసలు గ్రాండ్ విక్టరీ కొట్టారు. అది కూడా మనకు తెలిసిందే. ఇంకా అప్పటి నుంచి ఆ 5 ఏళ్ళు ఆయన పడ్డ బాధలన్నీ కూడా పోయి ఇక్కడ నుంచి బాగా పాజిటివ్ ఉందన్నమాట. దానికి తోడు పార్టీ బలంగా గెలవడం, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి సపోర్ట్ రావడం, ఆయన కూడా చాలా బాగా సక్సెస్ కొట్టడం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా ఆనందాన్ని ఇచ్చాయి. ఇప్పుడు ప్రజెంట్ ఆయనకి అసలు అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి, అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్రం నుంచి, అలాగే ముఖ్యంగా కుటుంబం నుంచి, అన్ని వైపుల నుంచి కూడా ఆయన చాలా ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతున్నారు అనమాట. ఒక 5 years పాటు నరకాన్ని చూశారు. ఆ నరకాన్ని ఆయన తట్టుకొని దాటడం కూడా గొప్ప విషయం. ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితి అయితే మాత్రం నిజంగా చెప్పాలంటే అక్షరాల ఆయన ఆకాశంలో విహరిస్తున్నారని చెప్పొచ్చు అనమాట. అంత బాగుంది ఆయన లైఫ్. నిజంగా మనకి ఆయన ఒక ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఆయన పడ్డ బాధలో ఆ వయసులో అంత పెద్ద ఆయన అయ్యిండి కూడా అది చూసి కూడా మనం కూడా చాలా బాధపడ్డాం, ఈయనేంటి ఇంత బాధపడుతున్నారని. కానీ ఆయన ఎన్ని తట్టుకొని మళ్ళీ లేచి నిలబడ్డారు చూసారా, అది చాలా గొప్ప విషయం అనమాట. నిజంగా దానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారిని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఇప్పుడు మాత్రం ఆయన కుటుంబ పరంగా, రాజకీయాల పరంగా అన్ని విధాలుగా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆయన మనసు నేల మీద కాకుండా అలా గాలిలో తేలుతా ఉందన్నమాట. అందుకే ఆయన ఆకాశంలో విహరిస్తున్నారని చెప్పి పెట్టాను. ఆయన ఇలాగే కొనసాగాలని, ముఖ్యంగా రాష్ట్రానికి ఆయన అనుకున్నట్టుగా మంచి పనులు చేసి ఈసారి ఇంకా గొప్పగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.